పోసాని కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదోని కోర్టు ఆదేశించింది. మరోవైపు నర్సరావుపేట కోర్టులో పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి, పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ కు సంబంధించి, అదేవిధంగా పోలీసులు కస్టడీకి వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి వాదోపోదాలు ఏ విధంగా జరిగాయి, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? స్వామి, ఆదోని కోర్టులో నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి. ఈ వాదనలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగినాయి. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత కూడా వాదనలు కొనసాగినటువంటి నేపథ్యంలో సాయంత్రానికి కూడా వాదనలు ముగిసినాయి. ఫైనల్ గా అయితే కస్టడీ పిటిషన్ కు సంబంధించి 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు ఆ పిటిషన్ వేయపడం జరిగింది. అయితే దీనిపైన కూడా పోసాని తరఫున న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది. అయితే ముందు బెయిల్ ఇవ్వాలని కూడా వాళ్ళు పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ముందు కస్టడీకి 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా ఏదైతే పోలీసులు కూడా తరఫున వాదించినటువంటి పిపి మహేశ్వరి కూడా ఇచ్చడం జరిగింది. దీనిపైన కూడా ఆమె వ్యతిరేకించారు. కస్టడీ పిటిషన్ ముందు ఇవ్వాలి, బెయిల్ పిటిషన్ ముందు ఇవ్వాల్సిందిగా ఆమె జడ్జిని కూడా ఏదైతే రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో వాదనలు ముగిసిన తర్వాత కస్టడీ పిటిషన్ సంబంధించి వాయిదా రేపటికి పడింది. తర్వాత బెయిల్ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏదైతే కోర్టు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా కేంద్ర కారంలో ఉన్నారు. ఆయన్ని మొన్న గుంటూరు నుంచి కూడా ఆదోని రిటర్న్ పోలీసులు కూడా తీసుకుని వచ్చి ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయాధికారి అయితే రిమాండ్ విధించడంతో ఆయన ఆదోని పోలీసులు కూడా పంచలింగాల దగ్గర ఉన్నటువంటి జిల్లా కేంద్ర కార్యాలయంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏదైతే ఆదోని కోర్టులో నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పైన కూడా విచారణ జరిగినటువంటి క్రమంలోనే అయితే ఫైనల్ గా అయితే రేపటికి ఈ కస్టడీ పిటిషన్ కూడా రేపటికి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే రేపు కోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తానని కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ బెయిల్ పిటిషన్ పైన కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఏదైతే పోలీసులను ఆదేశించడం జరిగింది. దానిపైన కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు కూడా బెయిల్ పిటిషన్ పైన కూడా ఏదైతే కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. స్వామి, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.